హాయ్ ఫ్రెండ్స్. నిజంగా హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ అంటే చాలా గొప్పదండి. దేవుడిచ్చిన వరమేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎంత కొట్లాడుకుంటాం, గొడవ పడతాము, లేకపోతే మాట మాట పెంచుకొని చిరాకు పడుతూ ఉంటాం ఒక్కొక్కసారి. కానీ ఒక్కసారి వాళ్ళు ఇల్లిసిపెట్టి బయట డ్యూటీలు కానీ, పనులకు కానీ పోయినప్పుడు మనం వాళ్ళ మీద చూపిస్తాం చూడండి కేరింగ్. ఏం చేస్తున్నావు? తిన్నావా లేదా? లేకపోతే కడుపు నొప్పి అనేసి వెళ్ళాడనుకోండి, ఇట్లా అంటున్నావు కదా, ఎలా ఉంది, ఏముందని చెప్పేసి చూపిస్తూ ఉంటాం చూడండి కేర్. అది దాంట్లో తెలుస్తుంది ప్రేమ అంటే ఏంటి, ప్రేమ ఇదేనా ప్రేమ అనిపిస్తుంది. వాళ్ళు కూడా మన మీద చూపించే ప్రేమ. పిల్లలు ఏం చేస్తున్నారు, నువ్వు తిన్నావా లేదా, జాగ్రత్త, ఇంట్లో ఇట్లా ఉండాలా ఉండని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. చాలా గొప్పది ఆ ప్రేమ. నిజంగా అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి మనపై ఎంత ప్రేమ ఉందనేది. ఒక బంధం ఏర్పరచాడు అంటే దేవుడు చాలా గొప్పదనమాట. ఏదో ఒక అర్థం ఉంటుంది అని చెప్పేసి. కానీ కొంతమంది మొగుళ్ళు ఉంటారు ఇంట్లో, నువ్వే నా దేవత, నువ్వే అన్నీ నాకే అని చెప్పేసి మాట్లాడి మెప్పించి ఒప్పించి ఇంకా ఏదేదో చేసి బయటపై ఇంకొక ఆడదాంతో తిరిగి అటు చేసి ఇటు చేసి ఇంకా రకరకాలుగా ఉంటారన్నమాట. వాళ్ళకి బంధం అంటే ఏంటో తెలియని మూర్ఖులు అనమాట. ఆడది కూడా అంతే. ఇంట్లో లేదండి నువ్వే నాకు అన్నీ అనేసి మాట్లాడి బయట ఇంకొకరితో తిరుగుతూ ఉంటారు చూడండి, వాళ్ళు నిజమైన ఆడదిగా. అసలు ఆడదానికనే అర్థమే ఉండదన్నమాట. ఒక్కసారి ఒక బంధం ఏర్పరిచాడు అంటే దేవుడు, దానికి ఒక అర్థం ఉంటుంది. అంతా వాళ్ళతోనే, కష్టమో నష్టమో ఏదైనా కానీ వాళ్ళతోనే బ్రతికితేనే బంధానికి ఒక విలువ ఉంటుంది, ప్రేమకే విలువ ఉంటుంది, అర్థం ఉంటుంది. అట్లా కాదని ఇక్కడ నటించి అక్కడపై ఇంకొకటితో ఇంకో దాంతో తిరుగుతూ ఉంటే అది బంధం అనిపించదు, కామం అంటారు. ఒక్కసారి నిజంగా ఒకరిని ప్రేమించి చూడండి, మీకే తెలుస్తుంది బంధం అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో, బాధ్యతలు అంటే ఏంటో. ఇది నీతిగా నిజాయితీగా బాధ్యత తెలిసిన వాళ్ళకి, బంధం అంటే ఏంటో తెలిసిన వాళ్ళకి, ప్రేమ అంటే ఏంటో తెలిసిన వాళ్ళకే ఇవన్నీ తెలుస్తాయి. మీరు కూడా అలా చేస్తున్నారా? ప్రేమగా మీ భార్యని లేదా మీ మొగుళ్ళని చూసుకుంటూ ఉంటే ఒక లైక్ ఇవ్వండి.